ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. అవును, ఈ నేపథ్యంలో ఇప్పటికే పార్టీల ముఖ్యంగా ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన అలాగే వైసీపీ మూడు పార్టీలు కూడా తమ అభ్యర్థిని ఖరారు చేసేందుకు మల్ల గుల్లాలు పడుతున్నాయని చెప్పుకోవాలి. ఇప్పటికే వైసీపీ దాదాపుగా 80కి పైగా స్థానాలకు సంబంధించి అక్కడ క్యాండిడేట్స్ని ఫిక్స్ చేసిన పరిస్థితి అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో టీడీపీ జనసేనకు సంబంధించి పొత్తులో భాగంగా అభ్యర్థుడిని ఖరారు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం మాట్లాడుకోబోతున్నాం ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి. అవును, జనసేన తమకు పట్టున్న ప్రాంతంగా చెప్పుకుంటూ ఉంటుంది గోదావరి జిల్లాలకు సంబంధించి. ఇక్కడి నుంచి ప్రధానంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి, జనసేన నుంచే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇటు టీడీపీ నుంచి కూడా అదే స్థాయిలో డిమాండ్ వినిపిస్తోంది. 19 నియోజకవర్గాలు ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాల్లో 7 నుంచి 10 స్థానాలకు సంబంధించి పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. తీవ్రమైన పోటీ ఉంది తెలుగుదేశం అలాగే జనసేనకు సంబంధించి. ఇంతకీ ఎక్కడ ఏ నియోజకవర్గాలు 7 నుంచి 10 వరకు కూడా డిమాండ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. కాపుల ఇంపాక్ట్ గట్టిగా ఉన్న ప్రాంతంగా చెప్పుకుంటుంటారు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా 19 నియోజకవర్గాల్లో 7 నుంచి 10 సీట్ల డిమాండ్ వినిపిస్తున్న పరిస్థితుల్లో ఎక్కడ ఏ నియోజకవర్గాలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తెలుగుదేశం అలాగే జనసేనకు సంబంధించి ఎక్కడ తీవ్రమైన ఉత్కంఠ ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి తెలుగుదేశం అలాగే జనసేనకు సంబంధించి ఎక్కడ పోటీ ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తెలుగుదేశం అలాగే జనసేనకు సంబంధించి ఎక్కడెక్కడ పోటీ ఉంది అనేది ఒకసారి ఆన్ స్క్రీన్ చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి స్క్రీన్కి చూద్దాం. రాజమండ్రి రూరల్ నుంచి ప్రారంభిస్తే కనుక రాజమండ్రి రూరల్లో ఇటు టీడీపీ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అలాగే జనసేన నుంచి కందుల దుర్గేష్ ప్రజెంట్ అక్కడ ఆ గట్టి పోటీ ఉందనే చెప్పుకోవాలి. అలాగే కాకినాడ రూరల్ విషయానికి వస్తే కనుక టీడీపీ నుంచి అనంతలక్ష్మి దంపతులు ఇక్కడ టికెట్ డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే జనసేన నుంచి పంతం నానాజీ టికెట్ డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. టికెట్ గట్టి పట్టు ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ టికెట్ డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది కాకినాడ రూరల్కి సంబంధించి. ఇక మరొక నియోజకవర్గం పిఠాపురం విషయానికి వస్తే కనుక ఇక్కడ టీడీపీ నుంచి SVSN వర్మ టీడీపీ నుంచి టికెట్ డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం జనసేన నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ టికెట్ కోసం పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇది పిఠాపురానికి సంబంధించి. ఇక మరో అసెంబ్లీ నియోజకవర్గం అమలాపురం విషయానికి వస్తే కనుక ఇక్కడ టీడీపీ నుంచి ఐతాబత్తుల ఆనందరావు అలాగే జనసేన నుంచి శెట్టిబత్తుల రాజబాబు వీళ్ళిద్దరి మధ్య కూడా తీవ్రమైన పోటీ ఉన్నట్టుగా తెలుస్తోంది అమలాపురం నుంచి. ఇక మరొక అసెంబ్లీ నియోజకవర్గం చూద్దాం. కాకినాడ టౌన్ విషయానికి వస్తే ఇక్కడ టీడీపీ నుంచి వనమాడి కొండబాబు అలాగే జనసేన నుంచి ముత్త శశిధర్ వీళ్ళిద్దరూ కూడా టికెట్ కోసం పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది కాకినాడ టౌన్ నుంచి. ఇక మరో అసెంబ్లీ నియోజకవర్గం చూస్తే కనుక రామచంద్రాపురం నుంచి టీడీపీ నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యం అలాగే జనసేన నుంచి పోలిశెట్టి చంద్రశేఖర్ వీళ్ళిద్దరి మధ్య కూడా తీవ్రమైన పోటీ ఉన్నట్టుగా తెలుస్తోంది రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి. ఇక మరో నియోజకవర్గానికి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ముమ్మిడివరంలో టీడీపీ నుంచి దాట్ల సుబ్బరాజు అలాగే జనసేన నుంచి పితాని బాలకృష్ణ వీళ్ళిద్దరి మధ్య కూడా టికెట్ విషయంలో గట్టి పోటీ ఉంది అన్న మాట వినిపిస్తోంది. అలాగే ఇక మరొక నియోజకవర్గం చూద్దాం అసెంబ్లీ నియోజకవర్గం. ఇది ముమ్మిడివరం. మొత్తంగా చూసుకుంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి తీవ్రమైన పోటీ ఉంది. అసలు ఎందుకు ఇక్కడ ఎటువంటి పోటీ ఉంది, ఎందుకు జనసేన కూడా ఇక్కడ డిమాండ్ చేస్తోంది, టీడీపీ నుంచి కూడా ఎందుకంటే ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి ప్రకాష్ దగ్గరికి వెళ్దాం. ప్రకాష్ దగ్గరికి వెళ్ళి ప్రకాష్ ఏంటి అసలు ఏం జరుగుతుంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి? ఇటు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఇద్దరు కూడా టికెట్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి తెలుస్తుంది. ముఖ్యంగా 7 నియోజకవర్గాల మీద గట్టిగా పోటీ ఉన్నట్టు తెలుస్తుంది. ఏం జరుగుతుంది అక్కడ? ప్రధానంగా తీసుకుంటే రాష్ట్ర రాజకీయాలు ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలో వచ్చే ఫలితాలపైన ప్రధానంగా ఆధారపడతాయి. ఇక్కడ ఎక్కువ సీట్లు ఏ పార్టీ అయితే కైవసం తీసుకుంటుందో ఆ పార్టీయే పీఠం దక్కించుకుంటుందని ప్రధానంగా ఎప్పటి నుంచి ఉన్నటువంటి నానుడి. ఈ నేపథ్యంలోనే తూర్పుగోదావరి జిల్లాలోనే బలంగా ఉన్నటువంటి ఇప్పుడు జనసేన ఆ విధంగానే పాములు కలుగుతుంది. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే జనసేనకి ప్రధానంగా 19 నియోజకవర్గాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాల్లో జనసేన
అందులో ముఖ్యంగా మనకి 7 నుంచి 10 వరకు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా 7 స్థానాల్లో గట్టి పోటీ జనసేన టీడీపీ మధ్య అయితే గట్టి పోటీ ప్రధానంగా ఉందని చెప్పాలి. అందులో ముఖ్యంగా మనకి చూసుకుంటే కాకినాడ జిల్లాలోనే ప్రధానంగా కాకినాడ టౌన్, అలాగే కాకినాడ రూరల్, పిఠాపురం ఈ 3 స్థానాలు కూడా జనసేన పట్టుబడుతుంది. దాంతోపాటు పార్లమెంట్ కూడా పట్టుబడుతుంది. ఈ నేపథ్యంలో మనకి అమలాపురంలో మరొక స్థానం అక్కడ అడుగుతున్న పరిస్థితి. అలాగే మనం చూసుకుంటే రామచంద్రపురంలో కూడా జనసేన నుంచి అడుగుతుంది. ముఖ్యంగా ముమ్మడివరంలో కూడా ఇదే పరిణామాలు అయితే చోటు చేస్తున్నాయి. అక్కడికి 6 స్థానాలు అవుతున్న నేపథ్యంలో ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్లో ఎవరైతే ఉన్నారో కందులు దుర్గేష్ ను అక్కడ రాజమండ్రి రూరల్ నుంచి అడుగుతున్నారో అక్కడ రాజమండ్రి రూరల్ నుంచి అడిగిన నేపథ్యంలో అక్కడ ఇప్పటికే సిట్టింగ్ లో ఉన్నటువంటి టీడీపీ నుంచి గెలుపొందినటువంటి బొత్స చౌదరి కూడా అక్కడ ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ప్రధానంగా వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక ప్రధాన పోటీ జరుగుతుంది. అక్కడ కూడా రాజమండ్రి రోడ్లు కూడా పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ రాజనగరం ఇప్పటికే రాజనగరం కావచ్చు, రాజులు కావచ్చు ఇప్పటికే 2 నియోజకవర్గాలు కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో మనకు ముఖ్యంగా చూసుకుంటే కాకినాడ టౌన్ నుంచి అయితే టీడీపీ నుంచి వనమాడి కొండబాబు ఉంటే, అలాగే ఆ జనసేన నుంచి ప్రధానంగా చూసుకుంటే అక్కడ మొత్తం శశిధర్ కూడా అడుగుతున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. మరో పక్కన కాకినాడ రోడ్లో పంతం నానాజీ అలాగే పిల్లి అనంతలక్ష్మి దంపతులు టీడీపీ నుంచి కూడా వాళ్ళు కూడా టీడీపీ నుంచి అయితే టికెట్ పట్టుబడుతున్నారు. అలాగే వీళ్ళిద్దరి మధ్య కూడా ఇక్కడ పోటీ ఉన్న నేపథ్యం పిఠాపురంలో బలంగా అభ్యర్థిగా ఉన్నటువంటి జనసేన సంబంధించి జనసేన కావచ్చు, అలాగే టీడీపీ కావచ్చు, ఈ 2 కూడా బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనసేన నుంచి తంగెల ఉదయ శ్రీనివాస్ ఉంటే, అలాగే టీడీపీ నుంచి ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా తీవ్ర టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ ఇప్పటికే ఇద్దరి మధ్య కూడా మంచి పోటీ కూడా జరుగుతుంది. ప్రధానంగా టికెట్ నాకు వస్తుందంటే ప్రచారాలు కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. అమలాపురంలో కూడా ఇదే పరిణామాలు ఉన్నాయి. ముమ్మడివరంలో చూసుకుంటే బీసీ సామాజిక వర్గానికి గతంలో పెద్దపేట వేస్తూ జనసేన 2019లో మొట్టమొదటి టికెట్ అయితే అక్కడ ఉన్నటువంటి పెతాని బాలకృష్ణ అయితే ప్రకటించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పెతాని బాలకృష్ణ కూడా ముమ్మడివరం స్థానం కావాలంటూ అక్కడ టీడీపీ నుంచి దాంట్లో సుబ్బరాజు ఎవరైతే అతను కూడా పట్టుబడుతున్నారు. ఈ ఇద్దరి మధ్య కూడా తీవ్ర పోటీ అయితే జరుగుతుందని ప్రధానంగా చెప్పొచ్చు. అలాగే మనకు ప్రధానంగా రామచంద్రపురం నుంచి అయితే పోలీస్ చంద్రశేఖర్ కూడా అక్కడ తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. మరో పక్కన ఇప్పటికే ఇన్ఛార్జ్ గా వచ్చినటువంటి అక్కడ రెడ్డి సుబ్రహ్మణ్యం కూడా టీడీపీ నుంచి అయితే గట్టి పోటీ అయితే ప్రధానంగా కనపడుతుంది. ఇవి మొత్తం వార్లగా చూసుకుంటే 7 నియోజకవర్గంలో జనసేన టీడీపీ మధ్య అయితే తీవ్ర పోటీ ఉంటుంది. అలాగే ఒత్తిడి కూడా ఉంటుంది. అంటే టికెట్ నాకంటూ వారావారి అయితే పోరు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. అలాగే మనకి కాకినాడ రూరల్లో ఉన్న పంతం నానేది కూడా మన ఇటీవలే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ కూడా టికెట్ వస్తుందని చెప్పేసి ఆశిస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. కొత్తపేట నియోజకవర్గంలో కూడా పరిణామాలు పూర్తిగా మారి అక్కడ బండారు సత్యానందం వర్సెస్ అలాగే బండారు శ్రీనివాస్ ఇద్దరు కూడా అక్కడ టికెట్ ఆశిస్తున్నారు. అలాగే టికెట్ గతంలో టీడీపీ నుంచి అయితే ఉన్నటువంటి బండారు సత్యానందం రావడం జరిగింది. అలాగే టీడీపీ ఇప్పుడున్నటువంటి జనసేన నుంచి అయితే ప్రధానంగా చూసుకుంటే అక్కడ బండారు శ్రీనివాస్ అంటే ఇద్దరు కుటుంబ సభ్యులైనా సరే వాళ్ళకి టికెట్ ఆశిస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పొచ్చు. వెళ్ళే ప్రయత్నం చేద్దాం ప్రకాష్. ఎందుకంటే రాజమండ్రి రూరల్ నుంచి కనుక స్టార్ట్ చేస్తే ఇక్కడ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రెసెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న జనసేన నుంచి కంటెస్ట్ చేస్తున్న కందులు దుర్గేష్ కూడా. ఎందుకంటే ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఆయన జనసేన అక్కడ ఆ రీజన్కి సంబంధించి అధ్యక్షత వహిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ గట్టి పోటీ ఉన్న మాట వినిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఎవరికి వెళ్ళొచ్చు అనే ప్రచారం జోరుగా జరుగుతుంది అక్కడ. ఇటు గోరంట్ల బుచ్చయ్య చౌదరికా లేకపోతే కందుల దుర్గేష్కా? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి కందుల దుర్గేష్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది కూడా ప్రధానంగా జనసేన అభ్యర్థులతో ప్రధానమైన తీవ్రమైన చర్చ అయితే జరుగుతుంది. అంటే కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ నుంచి గత నుంచి అయితే పోటీ చేస్తారని, అలాగే అక్కడి నుంచే తనను ఆ బరిలో ఉంటారని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ గెలిచినటువంటి గోరంట్ల బొత్స చౌదరి స్థానం సీటు నాకేందుకు తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు. గతంగా సిట్టింగ్ ఎక్కడైతే గెలుపుకుందో వాళ్ళందరూ కూడా స్థానాలు మా చంద్రబాబు నాయుడు అయితే ఇప్పటికే ప్రకటించారని చెప్పేసి అతను పక్కన ప్రచారం చేస్తున్నారు. కానీ రాజమండ్రి రూరల్లో మాత్రం పరిణామాలు చూసుకుంటే వాళ్ళు ఎక్కడి నుంచి పోటీ చేయాలి. కందుల దుర్గేష్ అయితే ప్రధానంగా ఇప్పుడైతే తూర్పుగోదావరి జిల్లాలో 2 స్థానాలు మాత్రమే జనసేన అధినేత కేవలం స్థానాలు మాత్రమే ప్రకటించాడు, పేర్లు మాత్రం ప్రకటించలేదు. అందులో ముఖ్యంగా రాజోల్లో ప్రకటించిన పరిస్థితి ఉంది. రాజోల్లో ముఖ్యంగా చూసుకుంటే 3 జనసేన నుంచి అయితే పోటీ బరిలో ఉన్నారు. కేవలం అక్కడ జనసేన నుంచి పోటీ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఏ అభ్యర్థి పోటీ చేస్తారని కూడా రాజోల్లో చెప్పని పరిస్థితి. అలాగే రాజనగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ అయితే ఇప్పటికే ఒకే ఒక క్యాండిడేట్ ఉండడంతో అతనే పోటీ చేస్తారంటూ ప్రచారం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రకటించిన దానికి కూడా ప్రచారం జోరెందుతున్నారు.
కానీ ఇక్కడ మనకు ప్రధానంగా కందులు దుర్గేష్ సీటు రాకపోయిన పక్షంలో ఆయన రాజానగరం పంపిస్తారని కూడా చర్చ కూడా ప్రధానంగా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ గోరంట్ల బుద్ధి చౌదరి టీడీపీ నుంచి నేనే పోటీ చేస్తారంటే అక్కడ ప్రధానంగా పోటీ ఉన్న నేపథ్యంలో కందులు దుర్గేష్ని ఎక్కడికి పంపించాలి, దగ్గరగా ఉన్న రాజానగరం నుంచి పోటీ చేయించాలని కూడా ఒక ప్రచారం జరుగుతున్నట్టుగా ఉంది. కానీ బత్తుల బలరామకృష్ణ మాత్రం బలంగా ఇప్పటికే ప్రకటించి నేనే ఉన్నాను కాబట్టి ఇన్ఛార్జిగా నేనే పోటీ చేస్తున్నట్టు ప్రచారం జోరు చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది చెప్పొచ్చు సచిన్. కానీ ఎగ్జాక్ట్లీ రాజానగరం రాజులు ఇప్పటికే ప్రకటించేసింది కాబట్టి ఏంటి కందుల దుర్గేష్ ఓకే కందుల దుర్గేష్ గురించి కాస్త పక్కన పెడితే మిగతా విషయం, ఎందుకంటే రాజమండ్రి రూరల్ గురించి మాట్లాడుకున్నాం, కాకినాడ రూరల్ కావచ్చు, అట్ ద సేమ్ టైం పిఠాపురం కావచ్చు, ఇక్కడ ఎవరి వైపు మొగ్గు చూపుతున్నది అంటే పొత్తులో భాగంగా ఎవరి వైపు ఎవరి పేరు ఎక్కువ వినిపిస్తోంది, తెలుగుదేశం పార్టీదా జనసేనదా? రాజోలు రాజానగరం 2 స్థానాలు కూడా జనసేన అధినేత 26వ తేదీన రిపబ్లిక్ డే నాడు ప్రకటించ కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేవలం అక్కడ పార్టీలు మాత్రమే ప్రకటించారు, పేర్లు మాత్రం అనౌన్స్ చేయలేదు. అలా అందులో పేర్లలో ముఖ్యంగా చూస్తుంటే జనసేన మొదటి నుంచి రాజోలు ఏకైక స్థానం గెలిచినటువంటి స్థానం. రాజోలులో గతంలో రాపాక వరప్రసాద్ గెలిచి వైసీపీలో వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ జనసేన నుంచి ఎవరు పోటీ చేస్తారని చెప్పేసి గతంలో అక్కడ బొంతు రాజేశ్వరరావు వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చేసారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి జనసేన నెగ్గినటువంటి అభ్యర్థి రాపాక వరప్రసాద్ వైసీపీలో గెలిపారు. ఈ నేపథ్యంలో మొదటి నుంచి అప్పటి నుంచి జనసేన నుంచి అయితే అక్కడ కార్యక్రమాలు చేపడుతున్నటువంటి బొంతు రాజేశ్వరరావు అయితే అక్కడ స్థానం ఆశిస్తున్నారు. కానీ ఇప్పుడు సడన్ గా మరొక దేవ వరప్రసాద్ మాజీ ఐఏఎస్ అధికారి అక్కడ పేరు వినపడుతుంది. రాజుల్లో వరప్రసాద్ ఎవరైతే అతను పోటీ చేస్తారంటూ మరో పక్కన వినపడుతుంటే, అలాగే మరో పక్కన రాపాక రమేష్ అని మరొక అతని పేరు, మొత్తం 3 పేర్లు రాజుల్లో వినపడుతున్నాయి. 3లో ఎవరు పోటీ చేస్తారని కూడా తీవ్ర పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. మొత్తం అక్కడ కార్యకర్తలు కూడా గందరగోళ పరిస్థితి ప్రధానంగా ఉన్నాయని చెప్పాలి. మరొక పిఠాపురంలో కూడా ఇదే పరిణామాలు. మొదట్లో ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీఎస్ఎన్ వర్మ టీడీపీ బలమైన అభ్యర్థి, అక్కడ టీడీపీని ఒక కంచుకోటగా మార్చాడు. కానీ మొదటి నుంచి అక్కడ నెగ్గినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి వర్మ అయితే టికెట్ ఆశిస్తున్నారు. అదే టైంలో టీటీఎం అధినేత ఎవరైతే ఉన్నారో తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ కూడా అక్కడ టికెట్ ఆశిస్తున్నారు. అంటే కొత్తగా వచ్చినట్టు అభ్యర్థి కావడంతో అక్కడ లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ కూడా గతంలో వచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఆ లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ లో లోకల్ గా ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థి నాకే ఇవ్వాలంటూ గతంలో కూడా కామెంట్స్ నియోజకవర్గంలో వినిపించాయి. కానీ ఈ పరిణామాలు కూడా అక్కడ ప్రధానంగా కనపడుతున్నాయని చెప్పొచ్చు సచిన్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. ఎందుకంటే ఇటు టీడీపీ అలాగే జనసేన పొత్తులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా, ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి అక్కడ 19 నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే కనుక దాదాపుగా 8 నుంచి 10 స్థానాలని దక్కించుకోవాలని చెప్పి జనసేన నేతలు కావచ్చు, లేకపోతే పార్టీ క్యాడర్ కావచ్చు, పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి చేస్తున్నారు, జనసేన మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎందుకంటే అక్కడ కనుక టికెట్లు అత్యధికంగా సంపాదించుకోగలిగితే దాని ఇంపాక్ట్ మిగిలిన నియోజకవర్గాలు, మిగిలిన ప్రాంతాల మీద కూడా ఉంటుందంటూ కూడా వాళ్ళు అక్కడ డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోని 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 8 నుంచి 10 సీట్లలో ఆ పోటీ కనిపిస్తోంది. దానికి సంబంధించిన ఆ డీటెయిల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. రాజమండ్రి రూరల్, అలాగే కాకినాడ రూరల్, పిఠాపురం, ముమ్మిడివరం, అమలాపురం, అలాగే వాటితో పాటు మరో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఇటు కాకినాడ టౌన్ అలాగే రామచంద్రాపురం, ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా తీవ్రమైన పోటీ అక్కడ కనిపిస్తోంది. ఇటు టీడీపీ జనసేన మధ్య టికెట్ల వ్యవహారంలో గట్టి పోటీ ఉందనే మాట వినిపిస్తుంది అక్కడ. సో చూద్దాం మరి ఇటు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పొత్తులో భాగంగా ఎవరికి టికెట్ వెళ్ళబోతోంది, అలాగే మిగిలిన వారి విషయంలో ఏం చేయబోతుంది. ఎందుకంటే అక్కడ దాంట్లో సిట్టింగ్లు కూడా మనం చూస్తున్నాం. రాజమండ్రి రూరల్కి సంబంధించి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రెసిడెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు వెళుతుందా, లేకపోతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి జనసేన అధ్యక్షుడిగా ఉన్న కందుల దుర్గేష్కు వెళుతుందా అనే ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. సో అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏం చేస్తారు ఇద్దరు నేతలు అనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సీట్ల పంపకాల విషయంలో.